హలో బెస్టీస్, ఇది వచ్చేసి మేము శ్రీశైలం వెళ్ళినప్పుడు తీసుకున్న వీడియో. ఆల్రెడీ ఇంతకుముందు షార్ట్లో చెప్పాను మేము శ్రీశైలం వెళ్ళామని చెప్పేసి. సో లాంగ్ వీడియోలో మీకు క్లియర్గా మేము ఎప్పుడు వెళ్ళాము, ఎలా వెళ్ళాము, దర్శనం ఏ టైంకి అయింది, ఇదంతా డీటెయిల్స్ మీకు ఇస్తాను. ఎందుకంటే కార్తీక మాసంలో చాలా మంది వెళ్ళాలి అనుకుంటారు, బట్ జనాలు ఎక్కువ ఉంటారు, వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి, మీకు ఆ కన్ఫ్యూజన్ పోయిద్ది. మేము స్టార్ట్ అయ్యే ముందు ఆలోచించాము, వన్ డేలో వెళ్ళి రావాలి అని అంటే చాలా కష్టము, దట్టు కిడ్స్ ఉన్నారు కదా, బ్యాక్ టు బ్యాక్ జర్నీస్ అంటే టైర్డ్ అయిపోతారు. సో ముందు రోజే వెళ్ళి అక్కడ స్టే చేసి రూమ్ తీసుకొని దర్శనం చేసుకొని వద్దాము అని అనుకున్నాము. బట్ మేము అనుకున్న ముందు రోజు కార్తీక పౌర్ణమి, చూస్తే రూమ్స్ అసలు ఒక్కటి కూడా ఖాళీ లేదు. సో బుక్ చేసుకోవాలంటే కష్టం. ఇంకా ఇప్పటికిప్పుడు సరే వన్ డే వెళ్ళేసి వద్దాము, చూద్దాము, పాసిబుల్ అయితే వెళ్ళేసి వద్దాము, లేదంటే ఎక్కడైనా ఆగి స్టే చేసి వద్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. బట్ మేము ఇక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళేసరికి 9:30 అయ్యింది. మ్యాక్సిమం ఎక్కడ ఆగుకోకుండా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళాం అనమాట. సో అలా ప్లాన్ చేసుకొని వెళ్ళాం కాబట్టి కరెక్ట్ టైంకి అక్కడికి రీచ్ అయ్యాము. అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి అదంతా చూసుకునేసరికి 10:30 అయ్యింది. 10:30 తర్వాత దర్శనానికి వెళ్తే లిటరలీ షాక్ అయ్యామండి మేము. అక్కడ అసలు చాలా క్రౌడ్ తక్కువ ఉంది. మార్నింగ్ టైం అవ్వడం వల్ల, లేకపోతే ముందు రోజు పౌర్ణమి అయిపోయింది కదా, సో మ్యాక్సిమం భక్తులు ముందు రోజు వచ్చి వెళ్ళిపోయారో తెలీదు. హార్డ్లీ మాకు 15-20 మినిట్స్లో దర్శనం అయిపోయింది. అది కూడా సర్వదర్శనము. నిజంగా అంటే చాలా షాక్ అయ్యాము. ఎందుకంటే శీఘ్ర దర్శనం కానీ అతి శీఘ్ర దర్శనం కానీ వెళ్దాము అని డిసైడ్ అయ్యి వెళ్ళిన వాళ్ళము. అక్కడ క్రౌడ్ చూసి సర్వదర్శనానికి వెళ్ళినాము. సో నిజంగా చాలా హ్యాపీగా బ్లెస్డ్గా అనిపించింది. ఎందుకంటే వెళ్ళేటప్పుడు అంత కన్ఫ్యూజన్తో స్టార్ట్ అయ్యాం కదా, సో ఇంత సింపుల్గా అయిపోయింది అని అంటే హ్యాపీగానే ఉంటుంది కదా. ఇది ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు తీసిన వీడియో. మీరు ముందు చూస్తే అసలు వెహికల్స్ అసలు లేవు, మేము మాత్రమే ఆరామ్సే మాదే ఈ రోడ్డు అన్నట్టు వెళ్తున్నాం. అంత ఫ్రీగా ఉంది. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళడం వల్ల మాకు అంత ట్రాఫిక్ ఏం అనిపించలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ఫారెస్ట్లోకి ఎంటర్ అయినప్పుడు సింగిల్ రోడ్డు కదా, సో వెహికల్స్ 1-2 వచ్చినా సరే మనకు ఏదో క్లమ్జీగా ఉన్నట్టు, స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అలా ఎక్కడ అనిపించలేదు. జర్నీ అంతా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత దర్శనం ఫాస్ట్గా అయిపోయింది కదా అని చెప్పేసి రోప్వే వెళ్ళాము. ఇక్కడ నిజంగా అంటే రియాలిటీ చెప్తా అండి, రోప్వే వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా హ్యాపీగా సరదాగా వీడియోలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ చాలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాం. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే మాత్రము ఆ క్రౌడ్ చూసి లిటరల్గా భయం వేసిందండి. ఒక 2 అవర్స్ టైం పట్టిద్ది అని చెప్పారు వాళ్ళు. కానీ ఆ జనాలను చూసి మనకు 2 అవర్స్ కాదు కదా, 3 అవర్స్ పైగానే పట్టిద్దేమో అనిపించిద్ది. ఎందుకంటే దర్శనం దగ్గర మాకు అంత టైం పట్టలేదు, కానీ అక్కడికి వెళ్తే ఆ జనాలను చూసి నిజంగా చాలా భయం వేసింది వెళ్ళాలి అని అంటే. బట్ ఇంకా తప్పదు కదా, వెళ్ళాము కాబట్టి రావాలి పైకి ఎలా అయినా సరే. పైకి ఎలా వచ్చాము అనేది మీకు లాస్ట్లో చెప్తాను చూడండి. ఆ తర్వాత కిందికి దిగాక పాతాళ గంగలో మనం చేసిన పాపాలన్నీ కడుక్కోవాలి అని అంటారు కదా. సో మనకు తెలుసో తెలియకనో చాలా చాలా పాపాలు చేస్తుంటాము. సో అవన్నీ ఆ గంగమ్మ తల్లిలో కలిపేసి తల మీద కూడా కొన్ని నీళ్లు చల్లుకొని బోట్ ఎక్కామన్నమాట. పిల్లల కోసమే ఈ బోటు. ఎందుకంటే మేము ఇంతకుముందు చాలాసార్లు ఎక్కాము, బట్ అప్పుడు పిల్లలు చాలా చిన్నపిల్లలు అనమాట. సో అప్పుడు అంత ఎంజాయ్ చేయలేదు కదా, ఇప్పుడు కొంచెం వాళ్ళకి తెలిసి వస్తుంది అని చెప్పేసి ఎక్కాము. ఇక్కడ ఓల్డ్ వీడియో కూడా ఒకటి యాడ్ చేస్తా చూడండి. అప్పుడు తనకి జస్ట్ 2 ఇయర్స్ అనుకుంటా. అక్కడ సాంగ్ ప్లే చేశారని చెప్పేసి ఎగురుతా ఉంది. ఇప్పుడైతే అట్లా సాంగ్ ఏం ప్లే చేయకోకుండా శ్రీశైలం గురించి, నియర్ బై ఉన్న టెంపుల్స్ గురించి, అక్కడ ప్రతిష్టత గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. బోట్ డ్రైవర్గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళే చెప్తున్నారనమాట. సో ఇలా పిల్లలకి వినిపించడం కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. ఎందుకంటే మనకి అక్కడ గురించి అంత తెలీదు, దట్టు మనం చెప్పిన హాఫ్ నాలెడ్జ్తో చెప్పినట్టు అవుతుంది. వాళ్ళైతే అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళకి కంప్లీట్ దాని గురించి అవేర్నెస్ ఉంటుంది కాబట్టి, సో అవన్నీ చెప్పడం నాకు చాలా బాగా అనిపించింది. బోటింగ్ అయ్యాక రిటర్న్ వెళ్ళిపోయాము. ఇందాక చెప్పాను కదా రిటర్న్ ఎలా వెళ్ళామో చెప్తాము అని.
అక్కడ జనాలను చూస్తే 2 అవర్స్ కాదు 3 అవర్స్ టైం పట్టిద్ది అనిపించేసి ఇంకా సైడ్కి ఆటోలు వెళ్తూ ఉంటే ఆటో తీసుకొని మరీ వెళ్ళామండి. ఎందుకంటే ఆ జనాలను చూసి పిల్లలతో అంతసేపు క్యూలో నిల్చొని వెళ్ళడం మా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోయి వాళ్ళు ఆటో ఫెసిలిటీ అయితే ఇచ్చారు. మంచిగా హ్యాపీగా అనిపించింది అది. ఆ తర్వాత సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి రిటర్న్ స్టార్ట్ అయ్యాము. మొత్తం తిరిగారు కదా, ఫుల్ అలసిపోయారు అందరూ. ఎవరి పాటికి వాళ్ళు ఇట్లా నిద్రపోతూనే ఉన్నారు. మా హస్బెండ్ ఏమో డ్రైవింగ్ కదా, నేను పడుకుంటే పుణ్యం పడుకోకు, మాటలు చెప్తా ఉండు, ముచ్చట చెప్తా ఉండు అని చెప్పేసి నన్ను అసలు పడుకోనివ్వలేదు. సర్లే వీళ్ళకి ఎలాగో పడుకునే ప్రాప్తం రాసి పెట్టింది అని చెప్పేసి నేనేమో ముచ్చట చెప్పుకుంటూ కూర్చున్నాము. మా చిట్టి బుడ్డు కూడా పడుకోలే, అది కూడా మేల్కొనే కూర్చుంది. యాక్చువల్గా అంటే వీళ్ళందరికీ కారు పడక రౌండ్స్లో తిరుగుతూ ఉంటే కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పి ఎవరి పాటికి వాళ్ళు పడుకుంటా ఉన్నారు. బేసిక్గా నాకు కూడా ఇంతకుముందు అలానే అనిపించేది. కానీ కారు ఎక్కిన ప్రతిసారి మా డాడీ చెప్పేటోడు, నువ్వు అసలు చుట్టుపక్కల అవన్నీ లొకేషన్స్ చూడు, నేను కారులో ఉన్నా, నాకు వామిటింగ్ అవుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి, ఇట్లా అసలు పెట్టుకోకు బ్రెయిన్లో. అలా చెప్పడం వల్ల నాకు కారు జర్నీ చాలా ఈజీ అయిపోయింది. దట్టు మా వారు ఎప్పుడు కారులో తీసుకెళ్ళినా సరే లెమన్ ఫ్లేవర్ది పెట్టేటోడు అనమాట. సో అది కూడా నాకు చాలా మంచిగా హెల్ప్ అయింది. అక్కడ కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాము. ఏ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా పిక్స్ మ్యాండేటరీ కదా. వీళ్ళేమో మా హస్బెండ్, మా ఇద్దరు బ్రదర్స్ ఎన్ని ఫొటోస్ తీసుకుంటారు, ఇంకా సరిపోలేదా మీకు అని చెప్పి అంటున్నారు. వాళ్ళు అలా అనడం కామన్, మేము తీసుకోవడం కామన్. ఎవరి ఇంట్లో అయినా ఇంతే కదా. సో ఇంటికి దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ హైదరాబాద్ దగ్గరలోకి వచ్చేసాము. అప్పుడు 9:30 అయ్యింది. డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని మరీ వచ్చాము. అంతేనండి ఈ వీడియో. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు యూజ్ అయింది అంటే కమెంట్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్.